పరిచయమైన ఫ్రెండ్స్ వల్ల ప్రేమ సార్. సో హెడ్ మాస్టర్ గారు వచ్చారు మన సారు, ఒకసారి క్లాస్ పెట్టండి. ఈ సార్ రోజువారీ మాకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు మీ విషయంలో, కరెక్టేనా సార్? అదే మరి. సో ఎందుకు యాపిల్ల యా సమస్య తీసుకొచ్చి పెట్టదో నాకు అంటాడు రోజు మాట్లాడినప్పుడు, చెప్పకూడదు ఆ విషయాలు. మీ చిన్నపిల్లలు మీరు బుక్స్ పెట్టి ఎక్కడికి పోతున్నారో వాచ్ చేయడం జరుగుతుంది. నేను బుక్కులు మాత్రం ఉంటాయి, మనిషి మాత్రం కనిపించాడు. 9:20కి రోల్ కాల్లో ఉంటారు, ఈవినింగ్ 3:45 కనిపిస్తారు. మధ్యలో మాత్రం కనిపించారు కొంతమంది. కరెక్టా తప్ప? కాబట్టి అలా ఏదైనా వస్తే నోటీస్ వస్తే వెంటనే సార్ నోటీసుకో, మేడం గారు నోటీసుకో చెప్పాలి. పోతే పోయింది అని చెప్పేస్తే ఈ పక్క పులివెందుల, ఈ పక్క హార్స్లీ హిల్స్, ఈ పక్క ఇంకొకటి అట్లా పోయి తిరిగి వస్తే అది మంచిగా ఉంటుంది అనుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా చివరికి దెబ్బతినేది మీరే. ఎందుకు అన్నమాట అంటున్నాను? ఈ స్కూల్లో చదివే పిల్లలు ఐ థింక్ ఇంటర్మీడియట్ పిల్లలు అనుకుంటారు, కాలేజ్ పిల్లలు. రీసెంట్ గా ఒకరోజు నైట్ ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు ఫ్రెండ్షిప్ సర్కిల్ అని చెప్పేసి. ఒక పిల్లలతో కలిసి ఎక్కడ పోయినారు? బట్టిరేపల్లి దాటిపోయారు. బట్టిరేపల్లి పోయిన తర్వాత నైట్ ఈ వర్షం వస్తా ఉంది, స్కిడ్ అయిపోయి కింద పడిపోతే గాయాలని హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పోయినా చెప్పదు, లవర్తో పోయి అది చెప్తే తంటారు ఇంటికి. మరి దెబ్బలు ఎక్కడ వెళ్ళి పోలీసులు పోయి క్రాస్ చెక్ చేస్తే ఈ అమ్మాయి ఇంకో అమ్మాయితో పాటు కలిసి కామన్ ఫ్రెండ్స్ వేరే అబ్బాయితో కలిసి అలా మోటార్ సైకిల్ రైడింగ్ లో పోయినారు. డాడీకి పోయినారు, బట్టిరేపల్లి పోయినారు. ఆ వర్షంలో జారిపోయి కింద పడేసాడు ఒకటి. ఆ గాయాలు అవి. ఆ తర్వాత ఇద్దరిని పట్టుకొచ్చేసి కొంచెం క్లాస్ వీకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించాల్సి వచ్చింది. చివరకు నష్టపోయేది మీరే. కాబట్టి ఈ విషయాలు కొంచెం అలర్ట్గా ఉండండి. ఏదైనా అవసరం ఉంటే మీ సార్ వాళ్ళకి చెప్పండి, ఇంకా అవసరం ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పండి, ఇంకా అవసరం ఉంటే ధైర్యంగా చక్కగా ఆటో వేసుకొని పోలీస్ స్టేషన్ కాడికి వచ్చేయండి. అర్థమైందా? సో మేడం గారు మాట్లాడుతున్నామా?